కోర్ట్ ఇది ఒక ఆలోచింపచేసే చిత్రం. సీనియర్స్ అండ్ జూనియర్స్ ఇలా అందరూ కలిసి చేసిన సినిమా. ఇందులో కాస్ట్ అండ్ క్రూ గురించి ఒక లుక్ వేద్దాం. లాయర్ అంటేనే వాగ్దాటి. ఇలాంటి రోల్లో ఏకంగా డైలాగ్ కింగ్ చేస్తే ఎస్, మన సాయి కుమార్ గారు తనదైన బేస్ వాయిస్ తో, డిఫరెంట్ యాక్టింగ్ తో, లాయర్ రోల్ తో హాల్ ని హడలెత్తించబోతున్నారు. రోహిణి గారు అమ్మ పాత్రలకు పెట్టింది పేరు. అంతేనా, తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ రోహిణి గారి సొంతం. ఇంత సీనియర్ యాక్ట్రెస్ కోర్టు మూవీలో మళ్ళీ అమ్మ పాత్రతోనే ఎమోషనల్ రోల్లో సరికొత్తగా కనబడబోతున్నారు. సురభి ప్రభావతి గారు రంగస్థలం ఆమెకి అడ్రస్. అందుకే ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాతో ఆడియన్స్ గుండెల్లో గుర్తుండిపోయారామె. ఇప్పుడు కోర్టులో ప్రభావతి గారి నటన చూసి లొకేషన్ లో ఎలా అయితే క్లాప్స్ పడ్డాయో, థియేటర్స్ లో కూడా అంతకు మించి అప్లాజ్ రావడం గ్యారెంటీ. హర్షవర్ధన్ అమృతం హర్ష నుండి ఎన్నో సినిమాల్లో కామెడీగా మనల్ని ఎంటర్టైన్ చేశారు. అంతేకాదు రైటర్ గా కూడా సూపర్ సక్సెస్ అందుకున్న ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ మన కోర్టు మూవీలో విలక్షణ పాత్రలో మెప్పించబోతున్నారు. రోషన్ చైల్డ్ యాక్టర్ గా చేసిన సినిమాలన్నీ పెద్దవి. అంతేకాదు క్యారెక్టర్లు కూడా మంచివి. అందుకే నాని లాంటి హీరో బ్లెస్సింగ్స్ దొరికాయి. ఇప్పుడు కోర్టు మూవీలో ఇంట్రెస్టింగ్ రోల్ తో మన ముందుకు వస్తున్నాడు. శ్రీదేవి తెలుగు సినిమాల్లో తెలుగు వాళ్ళు తక్కువవుతున్న ఈ రోజుల్లో ఈ కాకినాడ అమ్మాయి అవకాశం అందుకోవడం, తన పర్ఫార్మెన్స్ తో టీమ్ ని మాత్రమే కాదు, రిలీజ్ తర్వాత ప్రేక్షకుల మనసులు కూడా దోచేయడం గ్యారెంటీ. కోర్ట్ సినిమాకు ఆర్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఓ బేబీ, ప్రతిరోజు పండగే లాంటి సినిమాలకు వర్క్ చేసిన విఠల్ గారు మన కోర్ట్ కోసం వేసిన సెట్ ఒరిజినల్ కోర్టుకి ఏమాత్రం తగ్గదు. సుమయ్య కాస్ట్యూమ్ డిజైనర్. రెగ్యులర్ కోర్ట్ సినిమాలా కాకుండా కోర్టులో క్యారెక్టర్స్ చాలా అథెంటిక్ గా కనిపిస్తాయి. ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినట్టు కాకుండా వెరీ ఆర్గానిక్ గా కనపడడానికి ముఖ్య కారణం కాస్ట్యూమ్ డిజైనర్ సుమయ్య గారు. కార్తిక శ్రీనివాస్ ఇండస్ట్రీలో బాగా తెలిసిన ఈ ఎడిటర్ గారు 1 నేనొక్కడినే, పుష్ప 1, కార్తికేయ 1 ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలను మాత్రమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు కోర్టు మూవీని కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఎడిట్ తో మనకు అందిస్తున్నారు. దినేష్ కే పురుషోత్తమన్ లవ్ టుడే, మహారాజా, లబ్బర్ పాండు ఈ 3 సినిమాలు తమిళ్లోనే కాదు మన తెలుగు నాట కూడా పాపులర్. అంతేకాదు 100 కోట్ల వసూలు చేసిన ఈ సినిమాలకు తన కెమెరాతో విజువల్ నరేషన్ చేసిన దినేష్ కోర్టు మూవీలో కూడా తన కెమెరాతో మనల్ని ఎంతగానో ఇంప్రెస్ చేయబోతున్నారు. విజయ్ బుల్గనేని ఈసారి పాట ఎక్కడున్నా హిట్టే. అది ఆల్బమ్ సాంగ్ అయినా లేదా అంతా పాడుకునే సినిమా పాట అయినా. అందుకే కోర్టు మూవీలో కూడా తప్పు లేదు ప్రేమలో అంటూ పూర్ణాచారి రాసిన పాటను తనదైన స్టైల్లో కంపోజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బల్లానే. ఆయన హిట్ లిస్ట్ లో కోర్ట్ కూడా యాడ్ అవుతుంది. పూర్ణాచారి తెలుగు పాటల్లో తెలుగు సాహిత్యానికి ఎక్కువ స్పేస్ ఇస్తున్న పాటల రచయితల్లో ఒకరు మన పూర్ణాచారి. ఇప్పటికే సవారీ, ప్రేమంతో పాటు ఎన్నో సూపర్ హిట్ పాటలు అందించిన పూర్ణాచారి కోర్టులో తప్పు లేదు ప్రేమలో అంటూ బ్లాక్ బస్టర్ సాంగ్ అందించారు. ఈ సంవత్సరంలో ప్రేమలో సాంగ్ తో పాటు హుక్ స్టెప్ కూడా చాలా బాగా ట్రెండ్ అయింది. అంత మంచి హుక్ స్టెప్ ని కొరియోగ్రాఫ్ చేశారు ఈశ్వర్ పెంటి. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నుండి నాని గారు, ప్రశాంతి గారు తన మీద పెట్టిన బాధ్యతని పర్ఫెక్ట్ గా నిలబెట్టారు దీప్తి గంట గారు. తనలోని డైరెక్టర్ ని, సినిమా మీద ఉన్న ప్యాషన్ ని కలుపుకుని సహ నిర్మాతగా కొత్త బాధ్యతని చక్కగా డీల్ చేసి కోర్ట్ అనే ఎమోషనల్ ప్యాకేజీని మన ముందుకు తెస్తున్నారు దీప్తి గంట గారు. నిజాయితీగా పనిచేస్తే నేచర్ కూడా హెల్ప్ చేస్తుంది అంటారుగా. అందుకే రామ్ జగదీష్ రాసుకున్న ఈ ఎమోషనల్ స్క్రిప్ట్ కి న్యాచురల్ స్టార్ కూడా సింగిల్ సిట్టింగ్ లో ఓకే అన్నాడు. ఎంత నిజాయితీగా రాశాడో అంతే నిబద్ధతతో తెరకెక్కించాడు మా డైరెక్టర్ రామ్ జగదీష్. అదే మనం చూడబోయే కోర్ట్. ఇలా అటు సీనియర్ యాక్టర్స్, ఇటు యంగ్ టెక్నీషియన్స్, ఈ అందరినీ బ్యాలెన్స్ చేయడం అంటే ఈజీ కాదు. మార్చి 14న విడుదల కాబోతున్న మా కోర్ట్ మూవీని తప్పకుండా చూడండి. మంచి సినిమాకు మాది గ్యారెంటీ.